హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఋతుచక్రం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 13వ భాగాన్ని మొదలు పెడదామా? పచ్చని చేలలో ఆరోగ్యానికి మారుపేరులా తిరిగే కేశవయ్య గుర్తుకొచ్చాడు. అమ్మ అనే పదానికి తీపిని పోసి ఆ మమతలోని మాధుర్యాన్ని తెలిపిన తల్లిని ఎలా మర్చిపోగలడు? అతని కళ్ళు నీటితో నిండాయి. అది చూడటానికి కేశవయ్య ధ్యాస ఇటు లేదు. తీసుకోండి, కాఫీ గ్లాస్ పట్టుకుని వచ్చింది సుజాత. అరే, ఏడుస్తున్నారేమిటి? ఏడుపు కాదు, నాకు అమ్మ ఉంటే అని ఆలోచిస్తున్నాను. లేని వాటి గురించి బాధపడకూడదండి. నేను ఎంఏ పాస్ అవ్వలేదే అని ఏడిస్తే ఎలా ఉంటుంది? చిన్నగా నవ్వింది. అతను మౌనంగా కాఫీ గ్లాస్ అందుకున్నాడు. మీరింత సెంటిమెంటల్ అని తెలీదు సుమండి. నవ్వుతూ తన్ని కాఫీ తెచ్చుకొని కూర్చుంది. మలేరియానో ఫ్లూనో తెలీదు, బలహీనంగా ఉంది మనిషి. తల్లిని గురించి ఆందోళన పడింది. మీ ముఖాలు చూస్తే ఇక్కడి వారు కాదనిపిస్తుంది అని ప్రశ్నించాడు. వారిలా ఎందుకయ్యారో తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగాడు. ఎక్కడి వారం అనిపిస్తుందేమో గడుసుగా అడిగిందామె. పల్లెల్లో పుట్టి పెరిగిన వారని. కొందరు గతం తాలూకు స్మృతులను నెమరు వేస్తూ స్వాంతన పొందుతారేమో. నా మట్టుకు నాకు బాధ కలుగుతుంది. అందుకే ఒకప్పుడు ఎవరం ఏమిటి అని మర్చిపోయాను. కేవలం ఇప్పుడు ఎవరిని అన్న మాటే గుర్తుంది. మా అమ్మచే సాయం పొందిన వారెవ్వరూ కనిపించినా ఇంకా బాధ కలుగుతుంది. అందుకే వివాహం కూడా మానేశాను. వాసు ఏమయ్యాడు అని అడగాలనుకుని ఎన్నో రకాల ప్రశ్నలు తిప్పి తిప్పి వేశాడు. ఆమె తెలివిగా జవాబులిచ్చిందే తప్ప తన విషయం బయటికి రానివ్వలేదు. అతను ఆ చోటు విడవలేక వెళ్ళిపోయాడు. సుజాతకు కూడా అతని పరిస్థితి జ్ఞాపకం చేసుకుంది. ఎందుకిలా మారిపోయాడు అని పదే పదే ప్రశ్నించుకుంది. ఆ తర్వాత ఎక్కువ ఆలోచించటానికి, బాధపడటానికి సమయం ఉండాలి. ఆమె దగ్గర ఆ సమయమే లేదు. దినమంతా పనిచేయటం వల్ల తొందరగా అలసటగా ఉంటుంది. అందులో వేసవి కూడాను. తల్లికి మరో మాత్ర ఇచ్చి వంట చేసింది. నీళ్లు పట్టుకుంది. బావున్నావా తల్లి? సంజి చీకట్లు అలుముకున్నాయి. జాగ్రత్తగా చూసింది. నేను తల్లి, మీ మావయ్యని. ఆంజనేయులు వచ్చాడు. నువ్వా మావయ్య? ఇదేనా రావటం? అవునమ్మా అంటూ ఉస్సురంటూ కేశవయ్య పక్కన కూర్చున్నాడు. ఓ బావగారా, నమస్తే. ఏమిటి నువ్వు ఇలా అయ్యావు? భూమికలు స్పష్టంగా కనిపిస్తున్న అతని చాచీ వంక చూసి అడిగాడు. వయసు వస్తుందా పోతుందా అని నెమ్మదిగా జవాబిచ్చాడు. సుజాత చెంబుతో నీళ్లు తెచ్చింది. అతను బయట అరుగు మీద కాళ్ళు కడుక్కొని వచ్చాడు. అరుంద కనిపించదేం? అమ్మకు జ్వరం మావయ్య. లోపలికి వెళ్ళి చెల్లెల్ని చూశాడు. ప్రాణం లేనట్లు పడి ఉంది. అనుమానంగా చేతిని పట్టుకుని చూశాడు. ఎవరు? అరుందా? నేనమ్మా. అతను అన్నా వినిపించుకోలేదామె. జ్వరం తీవ్రంగా ఉంది. డాక్టర్కు చూపించారా? అరుంద అలా పడుకోవటం ఏనాడు చూడలేదు అన్నాడు ఆదుర్దాగా. మా మావయ్య వస్తాడని, చెల్లెల్ని ఆసుపత్రికి తీసుకెళ్తాడని కూర్చున్నాను అన్నది సుజాత నిష్ఠూరంగా. అనవే అమ్మా అను, ఎన్నన్నా తక్కువేనే. నాలాంటి పిరికివాడు, దౌర్భాగ్యుడు బ్రతకడం అనవసరం. అతను తన సొంత గూడు వెళ్ళబోసుకున్నాడు. అది వినే ఓపిక లేదు. అందరికీ భోజనాలు పెట్టి తల్లి చేత పాలు తాగించి పడుకుని నిద్రపోయింది. తను తగిన సమయంలో రాలేదని నిరాశగా తిరిగి వెళ్ళిపోయాడు ఆంజనేయులు. సంవత్సరాది ఆనాడు. ఉగాది అంటే ఊళ్ళలో ఎంత సంబరం. ఉదయం లేస్తూనే తలంటుకుని కొత్త బట్టలు కట్టుకుని పెద్దలకు నమస్కరించేది సుజాత. ఆ తర్వాత పూర్ణంతో బొబ్బట్లు చేసేవారు. ఆనాడు మామిడికాయ పప్పు, పచ్చడి విధిగా చేసేవారు. అలాగే పచ్చి మోదుగా ఆకుతో మర్రి ఆకులో తెచ్చి విస్తర్లు కుట్టేవారు. నైవేద్యం పెట్టే ముందు పచ్చడి చేస్తారు. ఈ పచ్చడి అన్న పదానికి అసలు పుట్టుకే తెలియదు. కానీ కొన్ని ప్రాంతాల వారు పచ్చడి అంటారు. ఈ పచ్చడి మామూలుగా రోటి పచ్చడిలా ఉంటుంది. నానా రుచులుంటాయి. కానీ తెలంగాణ ప్రాంతం పచ్చడి అంటే పులుసులా పల్చగా ఉంటుంది. కొత్తకుండలో ఈ పచ్చడికి చింతపులుసు, వేప పువ్వు, బెల్లం, ఉప్పు, అలంకారానికి మామిడికోరు, కొబ్బరికోరు, గసగసాలు, పుట్నాల పప్పు వేస్తారు. సాధారణంగా ఈ పచ్చడి మగవారే చేస్తారు. నాన్న, కొత్త కుండ తీసుకురండి, నా పని అయిపోయింది, మీరే ఆలస్యం. సుజాత కేక వేసింది.
కుండెడు పచ్చడి ఎవరు తాగుతారమ్మా? ఊళ్ళో అయితే అతనికి ఒక్కసారి గతం గుర్తుకొచ్చింది. బీదా సాదా ఆ రోజు 10 మందికి భోజనం పెట్టేవారు. పచ్చడి చేసుకోలేనివారు అరుందమ్మా అంటూ వచ్చి తాగేవారు. వెళ్ళి చిన్న గురి తెచ్చి పచ్చడి చేశాడు. బలహీనంగా ఉన్న పండగ పూట ముడుచుకు పడుకోవటం నచ్చలేదు అరుందమ్మకు. లేచి పప్పులు గసగసాలు బాగు చేసి ఇచ్చింది. మామిడికాయ కొబ్బర తురిమింది. వేప పువ్వుల్లో కాయలు తీసేసింది. అమ్మా, సాయంత్రం మావయ్య వస్తా అన్నాడు. ఎందుకు? తెలీదమ్మా. వారి మాటల్లోనే ఆంజనేయులు వచ్చాడు. అమ్మయ్య, నీవు లేచి తిరుగుతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అరుందా అంటూ వచ్చి కూర్చున్నాడు. భోజనాలు అయ్యే వరకు ఆ కబురు ఈ కబురు చెప్తూనే ఉన్నాడు. అందరూ స్థిమితపడ్డాక తను వచ్చిన పని చెప్పాడు. అరుందా, వచ్చే నెలలో ముహూర్తాలున్నాయట. రేవతికి ఇంద్రుడికి వివాహాలు చేయాలని ఉందమ్మా. ఇంకా ఇంద్రుడి పెళ్లి కాలేదా? నీకు చెప్పకుండా ఎలా చేస్తానే అమ్మాయి? అదీ కాక ఆ 2 పెళ్ళిళ్ళు ఏదో బలవంతంగా అయినట్టే ఈసారైనా తీరుగా చేద్దామనుందే. సంబంధాలు కుదిరాయా? రేవతికి కుదిరినట్టే. పోయిన ఏడాదే కుదిరేదమ్మాయి. మీ వదిన డాక్టరో ఇంజనీరో అయితేనే ఇస్తానని పట్టుపట్టింది. డాక్టర్నే చూడలేకపోయావా అన్నయ్య? నేను పరిస్థితులకు రాజీ పడాలి కానీ ఉన్నవాడవు నువ్వలా ఆలోచిస్తే ఎలా? ఉన్నది దానికి తగినట్టే యాడమోకుందిగా. అతి కష్టం మీద 25,000 ఇచ్చి ఇంజనీరింగ్ చదివే కుర్రాడిని కుదిర్చాను. ఇంద్రుడే మిగిలాడు. వాడికి 4 సంబంధాలు కుదిరితే గిట్టని వాళ్ళు చెడగొట్టారమ్మా. అరుంధతి మాట్లాడలేదు. ఆమె అలాగే చూస్తూ ఏం చెప్తాడో విందామన్నట్లు కూర్చుంది. ఇక లాభం లేదు. ఇటు నా చెల్లెలికి సాయం చేసిన వాడిని అవుతాను, అటు నా కొడుకు జీవితం చక్కదిద్దిన వాడిని అవుతానని వచ్చానమ్మా. మీ సుజాతను మా ఇంద్రుడికి చేసుకోవాలని ఉంది. అన్నయ్య, ఏమిటమ్మా ఇదేం పెద్ద కోరిక? అదీ కాక ఎన్నాళ్ళుంచుతావు కూతుర్నెలా? అది కాదన్నయ్య, నీ కొడుకు రౌడీ అని ఎలా చెప్తుంది? ఇకపోతే వాడు అల్లరి చిల్లరిగా తిరిగే మాట వాస్తవమే. అందుకే మనమ్మాయి అన్నాను. వారం తిరగకుండా వాడిని కొంగున ముడివేసుకోకపోతే అడుగు. నాకు ఆ నమ్మకం ఉంది. అది కాక ఏ సంబంధం గురించి మాట్లాడినా ఏవేవో కావాలనుకునేవాడా? సుజాత పేరెత్తగానే ముసిముసిగా నవ్వాడు. అదేదో ఘనకార్యం అయినట్లు చెప్పాడు. కేశవయ్యకు ఈ మధ్య పరధ్యాస ఎక్కువైంది. తన కోసం చెప్పారని అర్థమైతే తప్ప అసలు వినటం లేదు. అప్పటికే గుర్రు వినిపిస్తోంది. అరుందమ్మ ఒక నిట్టూర్పు విడిచింది. అది కాదన్నయ్య, నేను ఇష్టపడితే చాలా? సుజాత ఎదిగిన పిల్ల, దాన్ని అడగాలిగా. సుజాత గుండె జల్లుమంది. తల్లి ఇష్టపడిందా? అవును, ఇష్టపడింది కాబట్టే అలా అంది. దాని ముఖం దానికేం తెలుసు? ఏదో ఆవేశంలో పట్టుదలకపోతారు అన్నాడు తేలికగా. మావయ్య, మా అసహాయతను ఆధారం చేసుకుని అమ్మను బోల్తా కొట్టించాలని చూస్తే పెద్ద పొరపాటని చెప్తున్నాను. సుజా, అవునమ్మా, సకల గుణాభిరాముడు కొడుకు. అలాంటి వాడికి మావయ్య తన కూతుర్నిస్తాడేమో అడుగు. నాకు మీకు పోలికేమిటమ్మాయి? ఎంత బాగా చెప్పావు మావయ్య. మా అమ్మకు మీకు పోలికేమిటి? కష్టాల్లో ఉన్నానని మొసలి కన్నీరు కారిస్తే తీసివ్వడానికి నేను ప్రాణం లేని గాజులు గొలుసు లాంటి దాన్ని కాను. సంచులు నింపి ఇవ్వడానికి నేను గోతాంలోని గింజల్ని కాను. చూడే అరుందా, అభిమానం చంపుకోలేక అడిగితే? అంత అభిమానమే ఉంటే మా అమ్మ బంగారం ఇచ్చేయి. అది చూసి ఆమె ఊరట చెందుతుంది. నిన్నెవరూ అడగటం లేదు, ఊరుకో. నా పెళ్ళి నన్ను అడగకుండా చేయడానికి ఎన్ని గుండెలు? కాలం మారింది మావయ్య. జులాయిగే తిరిగే కొడుక్కి ఎవరూ పిల్లనివ్వకపోతే నేను గుర్తొచ్చానా? ఎదురు 25,000 ఇచ్చినా మీ సంబంధం వద్దు అంది విసురుగా. వాడికేమే మగపిల్లవాడు, ఎవరన్నా ఇస్తారు అతిశయంగా అన్నాడు. ఇస్తే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ పొలాలన్నీ వేలం పాడితే మా అమ్మ అడ్డుపడలేదు. మేము పక్షుల్లా ఊరొదిలి వస్తుంటే ఎవరు ఆదుకున్నది? ఒక్క మాట చెప్పు. దెప్పవే తల్లి దెప్పు, ఆయనేమో అనబోయాడు. ఏంట్రా సుజా గోలా? ఉదయం అనగా లేస్తావు, పడుకో పడుకో, అమ్మవు కదా. కేశవ ఆవలించి మళ్ళీ పడుకున్నాడు. చైతన్య స్రవంతిలా పొలాల్లో తిరిగే తన తండ్రేనా? సుజాతకు విపరీతంగా బాధ కలిగింది.
ఆంజనేయులు మరో 2 గంటలు అరుంధమ్మతో వాదించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక కూతుర్ని అంగీకరింపచేయొచ్చని అనుకుంది. కానీ కూతురు మాటలు చూస్తే ఆ నిర్ణయం మార్చుకునేలా కనిపించలేదు. అందుకే మాట్లాడలేదు. కేశవయ్య లేచాడు. ముఖం కడుక్కొని వచ్చాడు. సుజా, ఈరోజు సంవత్సరాది కదరా తల్లి, పంచాంగం వినాలి కాబోల్రా. దగ్గరలోనే ఆంజనేయస్వామి గుడి ఉంది, వెళ్ళిరండి నాన్న. మీరు ఎన్నడూ పూజలు గుడి అంటూ వెళ్ళినట్టు చూడలేదు. మీ పనే ఓ పూజలా, మీ పొలమే ఓ గుడిలా భావించేవారు. అవునమ్మా, అది లాభం లేదని తెలిసిపోయిందిగా అన్నాడు నెమ్మదిగా. ఏం జవాబు చెప్తుంది? ఓ కండువా తీసి ఇచ్చింది అతనికి. అతను వెళ్ళిపోయాడు. 4 రోజుల అనంతరం తల్లికి పథ్యం పెట్టి తలదూవుతోంది సుజాత. వాకిట్లో స్కూటర్ ఆగింది. వాసేమో అనుకుంది. కానీ వచ్చింది ఇంద్రసేన. రారా ఇంద్రుడు. ప్రసన్న వదనంతో పక్కన కూర్చోపెట్టుకోవాలని చోటు చూపిందామె. ఏయ్ పిల్ల. అతను తల్లి వైపు చూడనే లేదు. కూతుర్నే కొరకొరా చూశాడు. మొదట సుజాతకు అర్థం కాలేదు. తెల్లబోయి చూసింది. నిన్నేనే మీ అమ్మ శ్రీనంగనీతులు చెప్పి అందరినీ మాయ చేసేది. ఏడే, ఎవడు కనిపించుడు? తల్లి లేక మీ ఇంటికి వస్తే మా మీద కంటే ఓ పనిముండా కొడుకు మీద ప్రేమ చూపేదా? అది ఇది అని నీ పెళ్ళాన్ని పిలుచుకో బావా. నిన్ను అవమానపరిచిన ఆవిడ ఇక్కడే ఉందిగా, ఆవిడతో మాట్లాడు. కోపం వచ్చినా నవ్వుతూనే మాట్లాడింది. నీ పొగరేమిటే? ముండల జోలికి వెళ్ళొద్దంటే ఆ ముసలాడు వినడాయే. ఇన్సల్ట్ చేస్తావే? ఇన్సల్టు 25,000 ఎదురిచ్చి చేసుకోమంటావే విచ్. నీలాంటి దానికి 25,000 ఒక్క రాత్రి ఎవడి దగ్గర పడుకున్నా వస్తాయే. ఇంద్రా. లేవబోయి కూలబడింది అరుంధమ్మ. నిజమా బావా? ఎవడినో తీసుకురాపో. నేనెందుకే తీసుకురావటం? మీ బండారం తెలీదా? మీ అమ్మ దానకర్ణురాలు. నువ్వు తెచ్చే బోడి జీతం ఎక్కడ సరిపోతుందే? యు ఆర్ ఏ ప్రాస్. మా ఇంట్లో అంటే ఏమో అనుకున్నాను. వెధవ భాష. నీకే కాదు నాకు వచ్చు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. ఇంటికొచ్చి తిట్టిపోతావా? అమ్మా సుజా, నువ్వు ఉండమ్మా. ఏమిటి దౌర్జన్యం? అతను నాకు ఇష్టం లేదు అన్నాను. తప్పున్నారా? నాలాంటి వాడు చేసుకోవడమే ఓ పెద్ద వరం నీకు. నన్ను కాదన్న నీకు పెళ్ళెలా అవుద్దో చూస్తాను. నీలాంటి వాడికి భారీగా ఉండే కంటే పెళ్లి చేసుకోకపోవటమే నయం. ఆ మాటే వద్దన్నాను. నన్ను ఎలా చేసుకోవో చూస్తాను. నీలాంటిది దొరకదని కాదు, నీ పొగరు అణచకపోతే అడుగు. మా ఇంట్లో పని మనిషిని చేస్తాను చూడు. అబ్బబ్బా, ఆనాడు మంగమ్మ శపథం చేసినట్టే చేస్తున్నావు. ఓడిపోగలవు సుమా. నువ్వే నా పాదాలు పట్టుకుని ఏడవటం చూస్తాను. సుజా. అరుంధమ్మ లేచింది. ఏమిట్రా వాగుతున్నావు? పో, మొదట నా కళ్ళ ముందు నుండి పో. ఆమె తర్జన చూపింది. పోకపోతే ఇక్కడ ఉండటానికి రాలేదు. అడ్డమైన బూతులు తిట్టి వెళ్ళిపోయాడు. అమ్మా. పండుటాకులా వణుకుతున్న తల్లి చేతిని పట్టుకుంది. అమ్మా సుజా, వాడినేమీ అనకు. తనకి అనుగుణంగా తిప్పిందమ్మా మీ అత్త. తన స్వార్థమే తను చూసుకుంది, కానీ వీడి బంగారం లాంటి భవిష్యత్తు పాడైపోయింది అని బాధపడింది. అతన్ని చూస్తుంటే అచ్చోసిన ఆంబోతు గుర్తుకొస్తుంది. నా తల్లి, చిన్నదానివైనా మంచి నిర్ణయమే తీసుకున్నావు. చాలా మంచి పని చేశావమ్మా వాడిని కాదని. కూతురి నుదురు ముద్దు పెట్టుకుంది. ఒకరు అనవసరంగా మాట అంటే బాధపడతారు. ఇంటి మీదకొచ్చి తిట్టిపోతే మాటలు కరువైనట్టు ఉండిపోయారు. అంతకంటే ఏం చేస్తారు? అమ్మా, అతన్ని చూస్తుంటే ఏటి దగ్గర నీళ్లు తాగే పులి మేకపిల్ల కథ గుర్తొస్తుందమ్మా. పోయిన జన్మలో మీ అమ్మ నన్ను తిట్టిందని కయ్యానికి కాలు దువ్వినట్టు లేదు. ఎప్పుడో నువ్వు జాలిపడి కిట్టుని చేరదీసిన విషయాలు అసలు ఇతనికెందుకిటా అంది. దాన్నే అహంకారం అంటారమ్మా. పోని, లచ్చి కిట్టు ఎలా ఉన్నారో. తను చదువు అయిపోగానే వచ్చి నా కాళ్ళు పట్టుకుంటానన్నాడు పిచ్చి నాయన అన్నది ఏటో చూస్తూ. ఆమెకు ఒక్కసారిగా తను ఒంటరిగా ఆ పెద్ద ఇంట్లో తిరగటం, వెంట తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసే కిట్టు గుర్తుకొచ్చాడు. కళ్ళు ఒత్తుకుంది. అమ్మా, నువ్వెక్కువ ఆలోచించుకో. దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు, కానీ నష్టం మాత్రం చాలా ఉంది. ఆలోచించి మాత్రం చేసేదేముందమ్మా. ఆ దిండు ఇట్లా వెయ్యి. దిండు చాప వేయగానే ఆమె నిద్రపోయింది.
సుజాత అలాగే పుస్తకం పట్టుకుని కూర్చుంది. కేశవయ్య గారుండే ఇల్లు ఎక్కడుందమ్మా? ఒక అతను అడిగాడు. సుజాత బయటికి వెళ్ళింది. ఇదే. ఏం? మా రాజుగారు అర్జెంటుగా పిలుచుకుని రమ్మన్నారండి, వారి పొలం చేయించాలట అన్నాడు. కూర్చో. ఆమె సంతోషించింది. కానీ మరుక్షణమే 10 కిలోల రేషన్ తెస్తూ ఆయాసపడే తండ్రి రూపం గుర్తుకొచ్చింది. అందుకే అన్నారేమో, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అని. ఎంత అనుభవం మీద ఆ మాట అన్నారు? ఈ వార్త వింటే అతన్ని ఎవరూ ఆపలేరు. అందుకే అతను రాకముందే వచ్చిన అతడిని సాగనంపాలని నిశ్చయించుకుంది. ఆయన ఆరోగ్యం ఏమంత బాగాలేదు, వచ్చినా పనిచేయగల స్థితిలో లేడు. అదీ కాక గతమంతా గుర్తుకొస్తే మళ్ళీ ఏదైనా ప్రమాదం జరగొచ్చును. అవునమ్మా, అది నిజమే. అతనికి అన్నం పెట్టి పంపించేసింది. ఆ విషయం తల్లికి తండ్రికి చెప్పలేదు. వారం రోజుల తర్వాత ఆంజనేయులు, శంకర్ వాసుని తీసుకుని వచ్చారు. ఎవరు చెప్పింది వినలేదు. ఒకటే అభియోగం. మా వాడు ఏదో పెళ్లి చేసుకుని బుద్ధిగా ఉంటానని నచ్చ చెప్పడానికి వస్తే అవమానించి పంపావు, ఇంట్లో నుండి గెంటించావు. బావా, నేను చెప్పేది కాస్త వింటారా? సుజాత సహనంగా అడిగింది. వినవలసిన అవసరం నాకేమీ లేదు. నువ్వేమిటో నన్ను తిరస్కరించిన నాడే అర్థమైంది. నీకు అహంకారం చాలా ఉంది. నీకే ఇంత అభిజాత్యం ఉంటే లక్షాధికారి ఇంద్రసేనకుండదా? వాసు పెద్ద మనిషి తరహాగా అడిగాడు. అవును బావా, అహంకారమే ఉంది, కాదనటం లేదు. ఒక్క విషయం ఎందుకు ఆలోచించరు? నా గుణం తెలిసి నా జోలికి ఎందుకు వస్తారు? బుద్ధి లేక వచ్చాం, గతి లేక కాదు. ఈ కాలంలో బంధుత్వం నిలుపుకుందాం అనుకోవటం పొరపాటే తల్లి. పేగు పీకింది. కరెక్ట్గా చెప్పావు మావయ్య. ఈ విషయం మా అమ్మా నాన్నకు తెలీదు, వెటకారంగా అంది. ఆమె హృదయం కుమ్మరాములా కుతకుతలాడింది. ఏమిటి బావా, పసిదానితో పంతం దేనికి? పసిదా? పసిదయ్యే పట్నమంతా ఏలుతుందా? శంకర్ అడిగాడు. తమ్ముడు రగిలించిన అగ్ని అతని హృదయంలో భగ్గుమంది. మీ అన్న మా ఇంట్లో బిచ్చమనుక్కున్నాడని అవమానించిందని చెప్పాడు. శంకర్, అరుంధమ్మ కంపించిపోయింది. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నా బిడ్డ పట్టణమంతా ఏలుతుంది. మీ ఇంటికి రానివ్వకండి, వెళ్ళండి, దయచేసి వెళ్ళండి, ఉన్మాదిగా అరవసాగింది. ఆమె మతి చలించిందేమోనని భయపడింది సుజాత. అమ్మా ఊరుకో. తల్లిని లోపల గదిలోకి తీసుకొచ్చింది. వాడు ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడో చూడమ్మా. పసిపిల్లలా ఏడ్చింది అరుంధమ్మ. తను పాములకి పాలు పోసి పెంచింది, అవి ఈనాడు కాటేస్తున్నాయి. తన జీవిత సర్వస్వమైన కూతురు తన అజ్ఞానానికి బలవుతుంది. ముందు చూపు లేక ఎంత ఖర్చు చేసింది? వాళ్ళు వెళ్ళిపోయారు. సుజాత దిగులుగా తల్లికి పరిచర్యలు చేస్తూ తండ్రికి ధైర్యం చెప్పింది. ఆ సాయంత్రమే కృష్ణారావు వద్ద నుండి ఉత్తరం వచ్చింది. తను 1 సంవత్సరం ట్రైనింగ్కు హైదరాబాద్ వస్తున్నాను, కానీ బడికి రావటం పడదేమో అంటూ క్లుప్తంగా రాశాడు. ఆమెకెంతో ఆనందంగా ఉంది. సహృదయుడైన స్నేహితుడు అభివృద్ధిలోకి వస్తున్నాడంటే ఆనందమే కదా మరి. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ కాలగతిలో మార్పులే కొందరి పట్ల శాపంలా పరిణమిస్తాయి. సుజాత పూర్తిగా దిగులు పడిపోయింది. తల్లిని ఆసుపత్రిలో చేర్పించింది. తండ్రి పరధ్యానంలో గడుపుతాడు దినమంతా. ఉద్యోగం చేయకపోతే వీల్లేదు. శారీరకంగా మానసికంగా నలిగిపోయిందామె. హలో మిస్ సుజాత. గుడ్డలు ఆరేస్తున్న సుజాత వచ్చింది. కృష్ణారావు నిలబడి ఉన్నాడు. హలో, మీరా? రండి రండి, అతనిని ఆహ్వానించింది. అమ్మాయి సుజాత, ఇంటావిడ వచ్చింది. ఏమిటవ్వా? సుజాతకు దడగా ఉంది. ఆమె కృష్ణ ముందు ఏమీ అడగకపోతే బావుండును అనుకుంది. 2 నెలలు దాటింది అద్దె ఇచ్చి. మేము దీని మీద బ్రతికే వారమేనే తల్లి. ఓ 30 రూపాయలన్నా సర్దుబాటు చెయ్యి. అవ్వా, అమ్మ సంగతి తెలుసు కదా, అమ్మకు నయం కాగానే ఇస్తాను అంది. ఈ జన్మలో ఆవిడకి నయం అవుతుందా? ఎలాగో చూసి సర్దుబాటు చెయ్యమ్మా. నా మనవడికి టర్మ్ ఫీజు కట్టాలి. సుజాత ఇబ్బందిగా నిలబడింది. ప్రాధేయపడలేకపోయింది. ఇదిగో తీసుకోండి. కృష్ణ డబ్బిచ్చాడు. ఆవిడ 2 నెలల అద్దె అడిగి తీసుకుని మరీ వెళ్ళింది. ఆమె ముఖం మలినమైంది. అతని వంక చూడలేకపోయింది. సుజాత, నిన్ను అవమానపరచాలని కాదు.
అతనికి నోట మాట రాలేదు. మౌనంగా నిల్చున్నాడు. నేనేం చేయను? నాన్న సంపాదించే డబ్బుతో 2 పూటలు ఇంత అన్నం తినటమే గగనమవుతుంది. నా జీతం అమ్మ మందులకే సరిపోతుంది. ఆమె కళ్ళు నీటితో నిండాయి. ఎవరికైనా ఈ పరిస్థితి ఎదుర్కోవటం కష్టమే. కానీ నాపై ఏమాత్రం నమ్మకం ఉన్నా నిస్సంకోచంగా మీకు అవసరమైనప్పుడు అడగమని చెప్తున్నాను అన్నాడు. అతని కళ్ళు అప్రయత్నంగా ఆమె బట్టల మీదికి మళ్ళాయి. చిరుగులు పట్టిన దుస్తులు కనిపించాయి. మిస్ సుజాత అన్నది చీర మీది చిరుగులు కనిపించకుండా కప్పుకుని. ఒక్కసారి బజారుకొస్తారా? వద్దు రావుగారు, ఇప్పటికే మీకు చాలా రుణపడి ఉన్నాము. ఆ మాట నేననాలి. మీలాంటి సహృదయుల స్నేహం దొరకటమే ఒక భాగ్యంగా భావిస్తాను. అంతకంటే గత్యంతరం కూడా కనిపించలేదు. అతని వెంట వెళ్తే బాగుంటుందా లేదా అని క్షణం ఆలోచించింది. రావుగారు, మీకు నచ్చినవి ఏవో 2 చీరలు పట్టుకురండి. ఆరేసిన చీర ఒక్కటే గట్టిగా ఉంది. రోజు ఉతికి కట్టుకోవటం కూడా కష్టంగానే ఉంది. అమ్మకు ఒక హార్లిక్స్ సీసా తెండి. ఇప్పటికే ఆలస్యమైంది. ఈ పూట ఆసుపత్రికి నేను వెళ్ళిరానా? వెళ్ళి హార్లిక్స్ సీసా ఇచ్చి ఆయాకి చెప్పండి కలిపి ఇవ్వమని అంది. అతను వెళ్ళిపోయాడు. రాత్రి అతను తిరిగి వచ్చేసరికి ఆమె నిద్రపోయింది. అతను 3 చీరలు, బ్లౌజ్ పీసులు, కూరలు, చిల్లర సామాన్లు తెచ్చి కేశవయ్యకి ఇచ్చి వెళ్ళాడు. మర్నాడు వాటిని చూసి అదిరిపడింది. నాన్న, ఈయన 200 దాకా ఖర్చు చేశాడులా ఉంది. అయ్యుండొచ్చు. ఏం చౌకగా ఉన్నాయా? రాగానే చీవాట్లు వేయాలనుకుంది. సాయంత్రం తల్లి దగ్గరకు వెళ్ళి మరీ ఆశ్చర్యపోయింది. రకరకాల పండ్లు అలమరా నిండుగా ఉన్నాయి. హార్లిక్స్, క్యాప్సూల్స్ అన్నీ తెచ్చాడులా ఉంది. అమ్మా, ఎలా ఉంది? రోజులు లెక్క పెడుతున్నాను. మృత్యువుతో రోజూ పోరాటమే. నా చిట్టి తల్లిని వదిలి రానని. అమ్మా. అవునమ్మా, ప్రాణం పోతే బావుండును అనిపిస్తుంది, కానీ పోదు. అరగంట కూర్చుని లేచింది. సుజా, అమ్మ దగ్గర దాపరికం లేకుండా ఒక విషయం చెప్తావు కదమ్మా? ఏం లేదు. సంతోషంగా ఆమె లేచి కూర్చోవడానికి ప్రయత్నం చేసింది. పడుకునే అడగమ్మా. ఆమె పట్టుకుంది. ఆ అబ్బాయి ఎవరే? ఏ అబ్బాయమ్మా? నిన్న వచ్చిన అబ్బాయి. నీ మీద ఎంత అభిమానమో. ఆ మాట అంటూ ఉండగా ఆమె కళ్ళలో వెలిగిన వెలుగు అంతా ఇంతా కాదు. ఒక విధమైన నిశ్చింత తృప్తి కనిపించింది. పెదవుల మీద చిరునవ్వు కనిపించింది. చాలా రోజుల తర్వాత నవ్వు చూడగలిగింది. చెప్పాను కదమ్మా, ఒకప్పుడు నా కొలీగ్, ఇప్పుడు ఏదో పెద్ద ఉద్యోగంలోనే ఉన్నాడు అంది. వెనక్కి వాలింది. ఆమె నిరాశ చెందిందని అర్థమైంది. తనేం చేస్తుంది? సుజా, నాకు చిన్న ఆశ మిణుకుమిణుకుమంటూ ఉండేదమ్మా. నేను పోయాకనైనా మామయ్య వాళ్ళు నీతో రాజీ పడతారని, నిన్ను చూసుకుంటారని. ఇప్పుడు తెలిసిపోయిందమ్మా, నువ్వు ఒంటరిగా మిగిలావని. ఆమె కంటి నుండి నీరు జారింది. వద్దమ్మా, ఒంటరిగా ఎందుకున్నాను? నువ్వు సంపాదించిన మంచితనముంది. నా గురించి ఏమీ దిగులు పడకమ్మా. దిగులు పడి ఏం చేయగలను? నువ్వు సంతోషంగా ఉంటే, త్వరగా ఇంటికి వస్తే నేను కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. కూతురి తల నిమిరింది. జుట్టు గరుకుగా తగిలింది. సుజా, తలకి నూనె రాసుకోమ్మా. సుజాత ఇంటికి వచ్చింది. అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా వచ్చి చూసిపోతున్నాడు జన్నయ్య. ఈసారి వచ్చాడు. ఎలా ఉందమ్మా అమ్మకు? ఆ ప్రశ్న విని అతని చేతుల్లో ముఖం దాచుకుని బోరున ఏడుద్దాం అనుకుంది. అభిమానం అడ్డొచ్చి నిగ్రహించుకుంది. అంతా బాగున్నారా పెదనాన్న? ఏం బాగమ్మా. ఒక్కగానొక్క కొడుకు వేరు కాపురం పెట్టాడు. సువర్ణకు 30,000 ఇస్తే గాని సంబంధం కుదరలేదు. మళ్ళీ సుమతి తయారు. గోడు చెప్పుకున్నాడు. నువ్వు బాధపడ్డం దేనికి పెద్దనాన్న? నన్ను అడిగితే అసలు పెళ్ళి అవుతూనే వేరుగా కాపురం పెట్టించాలి. బరువు బాధ్యతలు తెలుస్తాయి. అందరూ వేరుగా వెళ్ళిపోతే ప్రయోజనం ఏముందమ్మా? కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదుగా. మరి సువర్ణక్క పెళ్ళికి పిలవలేదేం? అంది బియ్యం కడిగి పొయ్యి మీద పడేస్తూ. ఏమిటో, అందరూ ఒక్కటి, నేను ఒక్కడిని ఒక్కటి. మిమ్మల్ని పిలిస్తే పెళ్ళికి రావని కూర్చున్నారు. దాంతో పిలవలేకపోయాను. ముఖం అదోలా అయింది. మీరు పిలవనిదే మంచిదైంది పెద్దనాన్న.
పిలిస్తే మొహమాటం కొద్దీ వద్దామని అనుకున్నా నా దగ్గర డబ్బు లేదు. కాకపోతే అందరినీ ఒకసారి చూసేదాన్ని. పర్వాలేదమ్మా, సెలవులున్నప్పుడు రా అని ఆహ్వానించాడు. కేశవయ్య నిర్లిప్తత చూస్తే అతనికి జాలేసింది. మర్నాడు ఉదయం లేచి ప్రయాణమయ్యాడు. ఆసుపత్రిలో అరుంధతిని చూసి, ఇంటికి చిల్లర సామాను కొనిపెడతానమ్మా, వస్తా అతను వెళ్ళాడు. ఆసుపత్రిలో అరుంధ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కోమా లాంటి స్థితి. ప్రాణం పోదు, తెలివిగా ఉండదు. ఒక మనిషి దగ్గరగా ఉండాలి అన్నారు. మీరుండండి సుజాత, నేను లీవ్ లెటర్ ఇస్తాను. నాన్నను నా దగ్గర ఉంచుకుంటాను, రావు చెప్పాడు. అతని వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. ఆమెను అలా చూస్తే ఒక్కసారి హృదయానికి బలంగా హత్తుకుని నేనున్నాను అంటూ ఓదార్చాలనిపించింది. తనను ఆమె అదే కిట్టుగా భావిస్తే వెనక్కు తగ్గాడు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, మీది నేను మొదట తీర్చాలండోయ్ అన్నాడు. ఈ వారం 10 రోజుల్లో ఇంకా సన్నిహితంగా వచ్చారు. అతనికి ఉదయం రావటం కుదరదు. సాయంత్రం వచ్చి సుజాత భోజనం చేసే వరకు కూర్చుంటాడు, ధైర్యం చెప్తాడు. అరుంధతమ్మకు ఎప్పుడైనా 5 నిమిషాలు తెలివొస్తే ఆశగా ఆరాటంగా అతని వంక చూస్తుంది. కూతురి వంక చూసి కన్నీరు కారుస్తుంది. మాట కూడా రావటం లేదు. కృష్ణారావును సాగనంపుతూ కొంత దూరం వెళ్ళింది. నువ్వు ధైర్యంగా ఉండాలి సుజాత అన్నాడు ఓదార్పుగా. నేను ధైర్యంగానే ఉన్నాను రావు. ఆమె బ్రతుకుతుందన్న ఆశ లేదు. ఆ నరకయాతన ఎందుకు చెప్పు? ఆమె శరీరంలో సూది గుచ్చని చోటంటూ ఉందా? కన్నీటితో అడిగింది. బీ బోల్డ్. అప్రయత్నంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె సంకోచాలన్నీ కరిగిపోయాయి. ఒక్క అడుగు ముందుకు వేసింది. పాపం ఆ అబ్బాయిని నిశ్చింతగా నిద్రపోనివ్వరే. వేలిస్తాం, కార్లిస్తాం, మా అమ్మాయిని చేసుకో అంటూ వేధిస్తారు అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చి వెనక్కి తగ్గింది. నిజమే, అభిమానం పేరుతో ఒకరి అభివృద్ధి అణగదొక్కే హక్కు లేదు. పాపిష్టి డబ్బు అంటారు, కానీ అది లేనివాడు కానీకి కొరకాడు. ఆ డబ్బే ఎన్నో తమాషాలు చేస్తుంది. మళ్ళీ ఏవో ఆలోచిస్తున్నావు? రావు హెచ్చరించేసరికి లోకంలోకి వచ్చింది. ఏం లేదు, అతన్ని సాగనంపింది. ఆ రాత్రి అరుంధమ్మకు ఆయాసం ఎక్కువైంది. అది చూడలేకపోయింది సుజాత. డాక్టర్లంతా దగ్గరే ఉన్నారు. డాక్టర్, డాక్టర్, నేను ఈ అవస్థ చూడలేను. మెర్సీ కిల్లింగ్ ఉంటుందట కదా, ఆమెకు ఏదైనా ఇవ్వండి. 2 చేతుల్లో ముఖం కప్పుకుంది. చూడమ్మా, మన దగ్గర చట్టరీత్యా నేరం. ఈ స్థితిలో పేషెంట్ బ్రతకడం ఆశ్చర్యమే. దేని మీదైనా విపరీతంగా అభిమానం పెంచుకున్నవారు వదలలేక అలా కొట్టుమిట్టాడతారు. పెద్ద సిస్టర్ దూరంగా తీసుకుపోయి చెప్పింది. సిస్టర్, మా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాం, ఆ భగవంతుణ్ణి ప్రార్థించు అంది జాలిగా. 2 రోజులు గడిచిపోయాయి. ఎప్పుడైనా ఒక మాట వస్తే సుజా అన్న సన్నని పిలుపు తప్పితే ఎలాంటి మాట లేదు. ముఖం, శరీరం నీలవర్ణం దాల్చాయి. భీష్ముడికి తల కింద బాణం కొట్టి అతని బాధ నివారణం చేసినట్టు తన తల్లికి ఎవరైనా ఇంత విషమిస్తే వణికిపోయింది. ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నర్సును తల్లిని జాగ్రత్తగా చూస్తూ ఉండమని బయలుదేరింది. బద్ధకంగా వల్లు విరుచుకున్నాడు కృష్ణారావు. ఏమైనా సరే ఇండైరెక్ట్గా సుజాత నుండి పసివాడు పెద్దవాడిగా మారితే ఎలాంటి భావం ఉందో రాబట్టాలి అనుకుని హుషారుగా లేచాడు. కిటికీ దగ్గర నిల్చున్నాడు. గేటు మీద పాకిన బోగన్ విల్లాను అలా చూస్తూ ఉన్నాడు. ఒత్తైన పూల గుత్తులతో అందంగా కనిపిస్తుంది. అతని దృష్టి బోగన్ విల్లా మీద నుండి వచ్చే వ్యక్తి మీదికి పాకింది. క్షణం ఆనందించినా అమ్మకేం కాలేదు కదా. సన్నగా వణుకు ప్రారంభమైంది. త్వరగా వెనక్కి వచ్చి షర్టు వేసుకుని సుజాతకు ఎదురుగా వచ్చాడు. అతను ఆశించినట్టు ఆమె ముఖం ఉబ్బలేదు. నార్మల్గానే ఉంది. తేలికగా నిట్టూర్చాడు. ఇల్లు త్వరగానే దొరికిందే నవ్వుతూ అడిగాడు. నెంబర్లున్నాయి కదా అంది తండ్రి కోసం చుట్టూ చూస్తూ. నాన్నగారా 4ంటికే లేచి 2 మైళ్ళ దూరంలో ఉన్న పొలాల వైపు వెళతారు. వారికి సూచనలు ఇస్తూ ఏదో ఆనందం పొందుతారు అన్నాడు. పోనివ్వండి, ఆ విధంగానైనా ఆయన మనసు తృప్తి పడితే కావాల్సిందేముంది అంది నవ్వుతూ. కాసేపు తల్లి ఆరోగ్యం గురించి చర్చ జరిగింది. ఆదివారం మా పనివాడు 8:30కు కానీ రాడు. నీవు ముఖం కడుక్కుంటూ ఉండు, దగ్గరే రెస్టారెంట్ ఉంది, కాఫీ తెస్తాను. అతను లేచాడు. నాకు కాఫీ చేయడం రాదా అంది లేస్తూ. ఆమెకు వంటిల్లు చూపాడు.
టీ పొడే కనిపించింది. ఆమె టీ చేస్తూ ఉంటే గుమ్మానికి చేతులు కట్టుకుని నిల్చున్నాడు. అతని ఊహలు విహంగాల్లా విహరిస్తూ ఉన్నాయి స్వేచ్ఛగా. 13వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.